సో రైస్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఏదైనా కర్రీ చేస్తే బాగుంటుంది. సో రెడ్ చిల్లీ అండ్ చనా కర్రీ. సరే అయితే లెట్స్ స్టార్ట్ డిస్కస్. ఓకే సో మన ఇంగ్రీడియంట్స్. సో చెన్నా అంటే మనం కాబూలీ శనగలు కాకుండా నల్ల శనగలు యూజ్ చేస్తున్నాము. అండ్ ఇంకొక స్ట్రాంగ్ ఫ్లేవర్ శనగపిండి కూడా. అంటే ఎంత శనగలు వేసినా శనగపిండికి ఒక మంచి టేస్ట్ అండ్ చాలా మంది నచ్చుతుంది. ఆలు కూర మనం చేసుకుంటూ ఉంటాం కదా ఇలా శనగపిండి వేసుకుని గ్రేవీ కర్రీ, అలా మనం చనాతో చేసుకోబోతున్నాము విత్ రెడ్ చిల్లీస్. ఇది మనకి గ్రేవీ కర్రీలా వస్తుందా ఆర్ కొంచెం ముద్ద కూర కానీ ఆర్ గ్రేవీ కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు బికాస్ ఆల్రెడీ మనం సాసెస్ అవన్నీ వేసుకుంటున్నాం కాబట్టి. సో కొంచెం గ్రేవీలో చేసుకున్న రోటీకి ఇంకా బెటర్ గా సూట్ కూడా అవుతుంది కాబట్టి వచ్చేస్తుంది ఈజీగా. పండుమిర్చి ఎలాగో ఎక్కువ కారం ఉండదు కాబట్టి హ్యాపీగా ఇలాంటి రెసిపీస్ బోర్డ్ చేసుకోవచ్చు. సో మనకి నల్ల శనగలు అవి నానబెట్టినవా ఉడకపెట్టినవా? నానబెట్టి తెచ్చుకున్నాము. మనం యాక్చువల్లీ కర్రీ చేసుకునే ముందు ఉడకపెట్టేస్తాం కాబట్టి కుక్కర్ లో లేదంటే వెసల్లో సెపరేట్ గా, అప్పుడే ఇంకొంచెం ఈజీగా కూడా బ్లెండ్ అయిపోతాయి మనకి ఫ్లేవర్స్ అన్ని కూడా. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనకి పండు మిర్చి కొంచెం గ్రైండ్ చేసి మనం తెచ్చేసుకుందాము. సో ఉల్లిపాయలు అవి మనం ఎలా అయితే వేసుకుంటున్నాము, ఈవెన్ పండు మిర్చి యాసిడ్స్ గా కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం గ్రైండ్ చేస్తే ఇంకా గ్రేవీ కర్రీ అనుకున్నాం కాబట్టి ఇంకొంచెం టేస్ట్ వైజ్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఓకే అయితే సో గ్రైండ్ చేసేద్దాం. ఓకే ఓకే పండుమిర్చి వేసేసుకున్నాం. కొంచెం అల్లం కూడా వేసేసుకుందాం. కాస్త గ్రైండ్ చేస్తాం. ఓకే సో మరీ పేస్ట్ లా కాకుండా అక్కడ తెలిసేలాగా గ్రైండ్ చేసాం. ఎస్ మనకి ఇలానే బాగుంటుంది కూడా, బాగా తెలుస్తున్నాయో. యా ఓకే ఇది రెడీ కాబట్టి ఘాటు కూడా బాగా తెలుస్తుంది. ఆయిల్ వేసేసుకుందాం ఫస్ట్. అంటే కొంచెం ఎలాగో వేయిస్తాం కాబట్టి అప్పుడు కారం తగ్గిపోతుంది కదా మనకి. ఆయిల్ వేసేసుకుందాం. ఓకే ఆయిల్. సో ఇప్పుడు జీరా వేసేసుకుందాము. చనా కాబట్టి కంపల్సరీగా జీరా వేసుకుంటే చక్కటి అరోమా వస్తుంటే పండుమిర్చి పచ్చడి గుర్తొస్తుంది. అటువైపే వెళ్ళిపోతుంది అనమాట మనకి ఇంట్రెస్ట్ అంతా. ఇటువైపు ఇంకా ఉండదు. కొంచెం ఇంగువ, తర్వాత అల్లం. ఓకే సో కొంచెం ఫ్రై చేసుకుంటే ఇంకొంచెం మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి అది కూడా యాడ్ చేసుకుంటున్నాము. తర్వాత ఉల్లిపాయలు. ఓకే అండ్ టొమాటో ప్యూరీ వేసుకుంటున్నాం ఇప్పుడు. ఓకే కొంచెం షుగర్, కొంచెం పండుమిర్చి ఇవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పండు మిర్చి కూడా వేసేసుకుందాము. లైట్ గా మనం ఇలా కొంచెం ఆయిల్ ఉన్నప్పుడే ఫ్రై చేసేసుకుంటే బాగుంటుంది. చాలా బాగుంది చూస్తుంటేనే. చనా కాబట్టి ఇంకా మంచి గ్రేవీ కర్రీ మనకి తయారైపోతుంది. రోటీస్ తో, జవార్ రోటీస్ తో ఇంకా బాగుంటుంది బికాస్ మంచి ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తుంది కాబట్టి. సో ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేసేసుకుందాం. వావ్, పసుపు. ఈ రెడ్కి ఎంత పసుపు వేసినా అదే అనిపించదు యాక్చువల్లీ. మొత్తం రెసిపీకి సరిపడా ఉప్పు. ఓకే తర్వాత కొంతమంది స్పైస్ ఫేవరెట్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇదైతే ఇంకా అసలు సూపర్. గరం మసాలా, కారం. ఓకే ఓకే సో ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకుని కూడా బాగా కుక్ చేసేద్దాం కాబట్టి. అవును, ఇప్పుడు కుక్ చేసుకోవాలి. సో చనా కూడా వేసేసి కుక్ చేస్తే మనకి ఓవరాల్ ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా తీసేసుకుంటుంది. ఇప్పుడు లాస్ట్ లో శనగపిండి వేసుకోవచ్చు, అప్పుడు ఇంకొంచెం దగ్గర పడుతుంది. మనం జనరల్ గా ఏదైనా గ్రేవీ దగ్గర పడడానికి పిండి ఇలాంటివి కూడా వాడుతూ ఉంటాం కదా. సో ఆ ప్లేస్ లో ఈ రోజు ఓన్లీ చెనా ఫ్లేవర్ అనుకున్నాం కాబట్టి శనగపిండి వాడేస్తాం. ఇదే మనం కాబూలీ శనగలతో కూడా చేసుకోవచ్చు కదా. సేమ్ కాబూలీ శనగలతో కూడా చేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. కాకపోతే నల్ల శనగలు చాలా వరకు రేర్ గా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో చాలా మంది అడుగుతూ ఉంటారు యాక్చువల్లీ శనగలు కొంచెం డైజెషన్ కి ఈజీగా ఉంటాయి, ఎలా వాడాలి అని చెప్పేసి. అందుకనే ఈ రెసిపీ ఏదైతే ఉందో మనం యాక్చువల్లీ ఈ చిన్న శనగలతో మనం చేసుకుంటున్నాం. సరే అయితే ఇప్పుడు కొంచెం సరిపడా వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం బాగా బాయిల్ అయిపోతే తర్వాత ప్రొసీజర్ చూడొచ్చు. ఓకే అండి, సో శనగలు నానబెట్టినవే, కాకపోతే బాయిల్ అయితేనే బాగుంటాయి కదా. అండ్ ఆల్సో ఈ ఫ్లేవర్స్తో బాయిల్ అయితే ఇంకా ఇంకా టేస్టీగా ఉంటాయి కాబట్టి చాలా టైం ఇచ్చి చక్కగా బాయిల్ చేద్దాం.
స్పైసీ కర్రీ. అలానే కారంగా ఉంటుందని డెఫినెట్గా కాదు, కానీ మనందరికీ ఇష్టపడే విధంగా కొంచెం తినే విధంగా ఆ స్పైస్ని యాడ్ చేసుకున్నాం పండు మిర్చి రూపంలో. సో దాంతోపాటు శనగలు ఎవరికైతే కొంచెం నచ్చవో, ఆ వెగటు ఆ టేస్ట్ నచ్చదో అలాంటి వాళ్ళు కూడా ఈ గ్రేవీ కర్రీ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఓకే, సో చక్కగా మొత్తం ఉడికిపోయింది శనగలు, మన ఆ గ్రేవీ పార్ట్ మొత్తంగా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు శనగపిండి వేసుకుంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది. అరోమా అయితే చాలా బాగుంది. శనగపిండి వేస్తే కొంచెం కారం తగ్గుతుంది అని ఎవరైనా భయపడితే మాత్రం అవాయిడ్ చేయొచ్చు, బట్ చాలా కొంచెంగా వేసుకుంటున్నాము. థిక్నెస్ వల్ల కూడా తినలేం కాబట్టి కొంచెం ఇలా కలపడం కష్టం అనుకున్న వాళ్ళు వాటర్ లో సెపరేట్ గా వేసుకుంటే వాటర్ వేసుకోవచ్చు. కొంచెం లంప్స్ లేకుండా జస్ట్ ఒక హాఫ్ బౌల్ వాటర్ లో, కోల్డ్ వాటర్ లో మిక్స్ చేసేసి కలిపేసుకోవచ్చు. లేదు ఆల్రెడీ కొంచెం గ్రేవీ ఎక్కువైంది అనుకుంటే మాత్రం ఇలా వేసేసుకుని లంప్స్ లేకుండా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒక 2 minutes దగ్గర పడిపోగానే సర్వ్ చేసి. ఓకేనా, సర్వ్ చేసేద్దాం. ఓకే, సో ఇంకా మనకు తిగ్గా కావాలనుకున్న దాన్ని బట్టి శనగపిండి యాడ్ చేసుకోవాలి, ఇంకొంచెం వేసుకోవచ్చు. అండ్ మెయిన్ పిండి కాబట్టి ఇది చల్లారే కొద్దీ కొంచెం తిగ్గా అయిపోతూ ఉంటుంది. అవును, పిండి వేసినప్పుడు ఏదైనా కూడా రెసిపీ, అందుకని కొంచెం ఇలా ఉన్నప్పుడు దించుకుంటే మనకి తర్వాత కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. ఓకే, నైస్. సో కొత్తిమీర కూడా వేసుకుందాం. ఆహా, భలే ఉంది కదండి, చాలా నోరూరుతుంది చూస్తూ ఉంటే. మరి మేము టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేసేయండి. రెడ్ చిల్లీ చెన్నా కర్రీకి కావాల్సిన పదార్థాలు: నూనె 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, శనగపిండి 1 టేబుల్ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, పసుపు చిటికెడు, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పంచదార చిటికెడు, నల్ల శనగలు 1 కప్పు, పండు మిరపకాయలు 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. రెడ్ చిల్లీ చెన్నా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో పండు మిర్చి, అల్లం ముక్కలు వేసి మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత పాన్ లో నూనె వేసుకుని జీలకర్ర, ఇంగువ, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ప్యూరీ, పంచదార, మిక్సీ పట్టిన పండు మిర్చి పేస్ట్ వేసి కాసేపు వేయించుకుని పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి కాసేపు బాగా కలిపి నల్ల శనగలు వేసుకుని సరిపడా నీళ్లు పోసుకుని బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో శనగపిండి వేసి ఉండలు లేకుండా కలుపుకుని 2 నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రెడ్ చిల్లీ చెన్నా కర్రీ రెడీ.